ఇదిగా నీ పిచ్చి వేషాలు నా దగ్గర కావు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. హలో కై టైం అయిందిరా. ఎవరు శేఖరా? రా బయరా, సరిగ్గా సమయానికి వచ్చాం. చూడు రే, నువ్వెక్కడికిరా? కాలేజీకి నాన్న. మళ్ళీ రావటం సాయంకాలం. రే, చెప్పిన మాట విని పెళ్లి చేసుకున్నావా సరే, లేకపోతే యాస్తంతా వెంకటేశ్వరుడి పేరు విరులు రాసేస్తాను. కొండ మీద బ్రహ్మాండమైన సత్యం కట్టించేస్తాను, నీ రోగం కుదురుస్తాను. అంతే. అయ్యో అయ్యో, ఎందుకంటే అలా మాట సారతారు, అందులోనూ వెంకటేశ్వరుడి విషయంలో. అంతే, మాట అంటే మాటే. వాడికి మాత్రం ఒక చిలిగలు కూడా ఇవ్వను. వీధుల్లో ముష్టెత్తుకు తిరగాల్సింది. అరే వినవరా? వెళ్ళు. రే, నువ్వెక్కడికి? కొంచెం పని ఉంది, ఆగు. టైం అయిందండి. టైము ఏం టైము? మీరు చదివే చదువుకి టైం చాలే. ఇదిగో వీడి కోసం ఎన్ని వేలు తగలేశాను. ఎందుకు? చదివి ఉద్ధరిస్తాడా? కాదు, కనీసం మాటైనా వింటారు. మోడించి కట్నం చేస్తాడు. ఏమంటావు? అంతే అంతేనండి. మరి ఇప్పుడు పాపరావు గారి కూతుర్ని చేసుకోనంటున్నాడే, వీళ్ళు ఏం చేయాలి? ఒకవేళ వాడి మనసులో ఇంకెవరన్నా ఆ?